నమస్కారం సార్. ఏంటి పెద్ద ఆయన, నువ్వు మళ్ళీ వచ్చావా? ఎస్ఐ గారు రావడానికి చాలా టైం పడుతుంది. నువ్వు ఇంటికెళ్ళు. అయ్యా, నేను ఎలాగైనా ఆయన్ని కలిసే వెళ్తానయ్యా. సరే, ఏమైనా తిండిరాపో. వద్దయ్యా, మళ్ళీ ఎస్ఐ గారు వచ్చి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుందయ్యా. సరే, నీ ఇష్టం. అయినా ముసలుడివైనా నీకు ఓపిక బానే ఉంది. ఎంత చెప్పినా ఈ మొండితనం ఏంటి? వదిలేయచ్చు కదా. ఓపిక లేదని వదిలేసుకోవడానికి కనిపించకుండా పోయింది ఏదో వస్తువో డబ్బో కాదయ్యా, నా కూతురు, నా ప్రాణం. నమస్కారం అయ్యా. సార్, ఏంటయ్యా ఈ ముసలోడు మళ్ళీ వచ్చాడేంటి? పల్లవి గురించి కనుక్కోవడానికి వచ్చాడు సార్. ఏంట్రా, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీస్ దెబ్బలు ఎలా ఉంటాయో నీకు రుచి చూపించాల్సి వస్తుంది. దెబ్బలదే ఉంది సార్, నాకు తగిలిన దెబ్బతో పోల్చుకుంటే ఇది అసలు దెబ్బే కాదు. వెళ్ళరా వెళ్ళు. అయినా మాటకు మాట సమాధానం చెప్తున్నావేంట్రా? ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా, బ్రోతల్ హౌస్ అనుకుంటున్నావా? పారిపోయిన వాళ్ళను, లేచిపోయిన వాళ్ళను పట్టుకొని తీసుకొని రావడానికి. అయ్యా, నా కూతురు చాలా మంచిదయ్యా, అలాంటి పనులు ఎప్పుడూ చేయదు. ఏమో, ఎవడికి తెలుసు? వయసుకొచ్చింది కదా, ఒళ్ళు తిమ్మిరెక్కి ఎవరితో లేచిపోయిందో ఏమో. అంత మాటలు అనకండి అయ్యా, కనీసం తను ఎక్కడుందో తెలుసుకుని చెప్పండి అయ్యా, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. అవునా, నువ్వెళ్ళి తెచ్చుకుంటావా? మరి మమ్మల్ని ఎందుకురా అడగడం? వెళ్ళి తెచ్చుకో. అయ్యా, అట్ట అనకండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. ఏంటయ్యా నువ్వింకా చూస్తావేంటయ్యా? ముసలి బయటికి నెట్టు. ఓకే సార్. పద. సార్ నమస్తే సార్. నువ్వేంటయ్యా యూనిఫామ్ లేకుండా వచ్చావు? సార్, మా ఆవిడకు ఒంట్లో బాగలేదు సార్, 2 రోజులు లీవ్ కావాలి సార్. పిల్లానికి బాగలేదు, పిల్లలకు బాగలేదంటూ రోజు ఏదో ఒక సాకు చెప్పి లీవ్ పెట్టాలని చూస్తావేంట్రా? అయినా నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్ళడానికి ఇదేమైనా క్లబ్ అనుకుంటున్నావా, పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా? మూసుకొని డ్యూటీ చేయరా, వెళ్ళా. ఇంకా మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారంట్రా, వెళ్ళండి. చెప్పేందుకే. ఇదిగో పెద్దయినా, చూడు, ఈ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఆ ఎస్ఐ నేను పట్టించుకోడు. ఇది మీ ఎస్ఐకి న్యాయంగా ఉందా బాబు? రక్షించే మీరే ఇలా రాక్షసుల్లా మాట్లాడుతుంటే మాకు దిక్కెవరు? మా గోడు ఎవరితో చెప్పుకోవాలి? నీకు ఇన్స్పెక్టర్ కిరణ్ తెలుసా? తెలియదు సార్. ఇది కిరణ్ మేడం అడ్రస్. నువ్వు వెళ్ళి ఆవిడని సాయం అడుగు. నాకు తెలిసి ఈ కేసును ఆవిడ మాత్రం సాల్వ్ చేయగలరు. సరేనయ్యా, వస్తానయ్యా. దీనమ్మ జీవితం మనశ్శాంతి లేకుండా పోయింది. ఏం పోలీస్ ఉద్యోగం ఏమోనయ్యా, బాగా బోర్ కొట్టేస్తుంది. అవును, మీకు కలర్ఫుల్ లైఫ్ కావాలి. ఇక్కడ కాకి తప్పితే వేరే కలరే ఉండదు కదా. అవును, అందుకే ఈ ఉద్యోగం మానేసి సినిమా హీరో అయిపోదాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఆ పని చేయండి సార్, అక్కడైతే పక్కన ఎప్పుడు హీరోయిన్స్ ఉంటారు. మీకు కావాల్సిన కలర్స్ అన్ని దొరుకుతాయి. సార్ కలర్ వచ్చింది సార్. వాడు మీ కాలేజ్ స్టూడెంట్ పల్లవి గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. పల్లవి గురించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారా? ఎందుకు అలా అడిగారు? ఒకరోజు పల్లవి వాళ్ళ నాన్నగారు కలిశారు. పోలీసులకి ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదని చాలా బాధపడ్డారు. ఫైనల్లీ మీరు ఆ అమ్మాయి కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. గా పిల్లోల నైనొచ్చి మా మేడం దగ్గర మస్తు బాధపడ్డాడు. గందుకే ఎట్లయినా గా పిల్ల ఏడున్నా పట్టుకోవాలని డిసైడ్ అయినాం. సో పల్లవి గురించి మీ అభిప్రాయం? పల్లవి చాలా మంచి అమ్మాయి, చాలా బాగా చదువుతుంది కూడా. తను ఎప్పుడు లవ్ గురించి మాట్లాడలేదు మేడం. క్యాంపస్లో అయితే తనకి బాయ్ ఫ్రెండ్సే లేరు. చివరిసారిగా పల్లవిని ఎక్కడ చూశారు? క్లాస్ రూమ్లోనే మేడం. తన క్లాస్ బంక్ కొట్టడం కూడా ఇంతవరకు జరగలేదు మేడం. ఏ రోజైనా సినిమాకి వెళ్దామన్నా వచ్చేది కాదు. ఎక్కడికైనా వెళ్దామన్నా ఇంట్లో చెప్పొచ్చేది. ఓకే. పల్లవి అబ్బాయిలతోనా? ఛాన్సే లేదు మేడం. తనకంత టైం కూడా ఉండేది కాదు మేడం. ఎప్పుడూ పుస్తకాలతోనే ఉండేది. చివరిసారిగా పల్లవిని ఎక్కడ చూశారు? లైబ్రరీలో మేడం. ఏ ఊకో, నువ్వు కూడా లైబ్రరీకి పోతావా? అచ్చా, ఎందుకు పోతావు నాకు సమజ్ అయింది.
ఏ థియేటర్లో ఏ సినిమా నడుస్తుందో పేపర్లో చూడనికే పోతావులే. సీను నేను ఎప్పుడు క్యాంటీన్లో ఉంటే తను ఎప్పుడు క్లాస్లోనే ఉండేది మేడం. బాగా చదివేది కూడా. సో తనతో పెద్ద కమ్యూనికేషన్ లేదు మేడం. చివరిగా ఎక్కడ చూసావు? ఎక్కడంటే అస్సలు గుర్తులేదు మేడం. ఖచ్చితంగా క్లాస్లోనే అయి ఉంటుంది మేడం. అవురా సార్. నువ్వు క్లాస్లో కూర్చోకుండా క్యాంటీన్లో ఏం చేస్తున్నావు బే? ఆ, అంటే అదేదో ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేద్దామని. ముచ్చట్లు పెట్టడానికి నారా మీ అయ్య నేను చదివించేది. అరే మీ దోస్తులను దొలకపోయి ఏదైనా సూపర్ మార్కెట్లో నౌకరీలు చేయండి. మంచిగా ముచ్చట పెట్టుకొని పని చేసుకోవచ్చు. ఏమంటావురా? పైసలకు పైసలు వస్తాయి, ముచ్చట్లకు ముచ్చట్లు కూడా చేసుకోవచ్చు. సార్ అది మళ్ళా చక్క చదువు, మళ్ళీ వచ్చేసరికి క్లాస్లో కనిపించాలి. లేకపోతే కొడుక బొక్కలు సుర చేస్తా. సమజ్ అవుతుందా? అయింది సార్. ఇక పో. చల్. తను పెద్దగా ఎవరితోనూ క్లోజ్గా ఉండేది కాదు మేడం. క్యాంటీన్ కూడా ఒక్కతే వెళ్ళేది. ఎప్పుడైనా వస్తే నాతోనే వచ్చేది. అయితే నీకు తెలుసుంటుంది కదా, కాలేజీలో కాకుండా తనకి బయట ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేరు మేడం. చివరిగా తను ఎక్కడ చూసావు? క్లాస్లోనే. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నా బర్త్డే. మేమిద్దరం కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నాం. ఆ ఫొటోస్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఏంది మేడం షెరీట్లా పంపించుకుంటురా? అవును. అచ్చా. ఓకే, థ్యాంక్ యూ. తను కాలేజ్కి రావడం అదే లాస్ట్ డేనా? అవును మేడం. ఓకే. అవు నీకు సెల్ఫీలు దిగుడు బాగా షోకున్నట్టున్నది. మనం కూడా సెల్ఫీ దిగుదామా? ఏమంటావు? పెట్టు. సీను ఏం చేస్తున్నా? అది కెమెరా పని చేస్తున్నా లేదు చూస్తున్నా మేడం. అలాంటిది ఏట్లేదు. నేను సీరియల్ తీస్తున్నానని చెప్పారా? ఎవరో చెప్పింది నమ్మి నాకు ఫోన్ చేస్తేలా ఉంటాను. ఏంటి కళావతి సీరియల్ అంటున్నావు? ఎవరో ఫ్యాన్స్ నేను సీరియల్ తీస్తున్నానని ఎవరో చెప్పారట. వాళ్ళ క్యాసాలు కావాలని నాకు ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు. చేశారా? నేనే నెంబర్ ఇచ్చింది. రే నేను ఎప్పుడు నీకు చెప్పాను? గొప్పగా ఉంటదని చెప్పలేం లేక ఇప్పుడు ఏమైంది? ఒరేయ్ ఓ పని చేయరా, కనిపించిన వాళ్ళకి కనిపించిన వాళ్ళకి అందరికి ఫోన్ నెంబర్ ఇస్తా ఉండు. వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటారు. ఇక మన జోలికి రాదు. ఏమంటావు కళావతి? నిజమే కదమ్మా, నీకున్న పిచ్చికి ఒక సీరియల్ చేయరాదు? అవునక్క, డబ్బు గురించి ఆలోచించు బాకో. ఎరా నువ్వు పెట్టుబడి పెడతావా? డబ్బుదే ఉంది బావా. ఒక్కసారి ఊరెళ్ళి వచ్చారంటే సెట్ అయిపోతుంది. కళావతి ఏంటి ఆలోచిస్తున్నావు? కొంపతీసి సీరియల్ గా తీస్తావేంటి? అదే ఆలోచిస్తున్నా. ఇదిగో సరదాగా అన్నాను గాని అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు. అక్క ఎగిరెగిరి తన్నుద్ది. ఎందుకు తన్నుద్ది? ఎందుకు తన్నకూడదు? అదే ఎందుకు తన్నుద్ది అంటున్నా. అది నేను అనలేదు, అటు చూడు. ఏంటి కొంపలో తిన్నగా పడుండడం ఇష్టం లేదా? అరే గ్లామర్ ఉంది, టాలెంట్ అంతకంటే డబ్బులు ఉంది. ఇలా వేస్ట్ గా పోవడమేనా? ఏదో 4 డబ్బులు సంపాదిస్తే మీ పెళ్ళికి. అక్క ఏంద్రా? ఏందేంది? మా పెళ్ళికి నువ్వు ఇచ్చేదేంది? ఏమి నేను చచ్చాను అనుకున్నావా? అమ్మా భోజనం పెట్టు. అనవసరంగా ఇంటికొచ్చాను. ఇదిగో నానా. ఏంటమ్మడో? రేపటి నుంచి నా భోజనం స్టేషన్ కి పంపించండి. ఏదో సంత పడలేకపోతున్నాను. అది నా మేనకోడలంటే. చూసినవా అక్క, నన్ను తీసుకుని రమ్మని డైరెక్ట్ గా చెప్పలేక బావుగా చెప్తా ఉంది. చిట్టి, ఇక మన పెళ్లి ఖర్చు మర్చిపోయినట్టు భోజనం సంగతి కూడా మర్చిపో. నేను తీసుకొస్తాలే. వీడికి ఇప్పుడు క్లాస్ పీకి పంపించేయాలి.